జీవకోటిని కబళిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టడానికి రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవాలని భీమవరం హెడ్ పోస్ట్ మాస్టర్ ఏ రాసు అన్నారు. భీమవరం హెడ్ పోస్ట్ కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు కరపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాసు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ చేయడం, గుడ్డ సంచులు వాడటం ద్వారా ప్లాస్టిక్ రహిత జీవనం సాధ్యమవుతుందన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ మానవాళిని చిన్నాభిన్నం చేసే ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పోస్టల్ యూనియన్ నాయకులు లెనిన్ బాబు, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ శ్రీనివాసరావు, కె అంజమ్మ, ఎడవల్లి కృష్ణకుమారి, జె శ్రీనివాసరావు, ఎన్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహమ్మారి మానవాళికి ఒక ముప్పు వాటిల్లింది. ఇవాళ ప్రజలంతా కూడా ప్లాస్టిక్ మక్కువ చూపుతున్నారు. ఏది వద్దంటే చేయడం అనేది మన నైజంగా మారింది. ఇవాళ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ జగ్గులు ఏముంటే అవి ప్లాస్టిక్ వాడుతుంది. అనారోగ్యకరమైనటువంటి ప్లాస్టిక్ చాలా మహమ్మారి, చాలా ప్రమాదం. మరి క్యాన్సర్ వ్యాధి వస్తుందని తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనం ఎవరు మానుతుంది. ఇది అవేర్నెస్ ఎలాగంటే హెడ్ పోస్ట్ ఆఫీస్ లో అన్ని కార్యాలయాల్లో కూడా ఈ కస్టమర్స్ తోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పోస్ట్ మాస్టర్ రాజు గారు, లెనిన్ గారు, గ్యాప్ అంటే కస్టమర్స్ ఇక్కడ కస్టమర్స్ అంతా కూడా చేస్తాం. ఇది అవేర్నెస్, అవగాహన. మరి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ మానేసి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలని ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు చంద్రబాబు నాగరాణి గారు ఈ కార్యక్రమం మీద మరి గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. భీమవరంలో 40% తగ్గింది అని మిగిలిన 60% ప్రయత్నం చేయాలని చెప్పేసి వేదిక వారి నిర్వహించినటువంటి ప్లాస్టిక్ రహిత ప్రాంతానికి అందరూ కూడా కాలుష్యం పైన పోరాడి భావితరాలను రక్షించుకోవడానికి మనం అందరూ కూడా కృషి చేయాలని అందరికీ కూడా మన భీమవరం ప్రజలకు. ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. గత 70 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ వాడకం అనేది ఉండేది కాదు మనకి. అప్పుడు అందరం కూడా సనాతనంగా ఉన్నటువంటి క్లాత్ బ్యాగ్స్ కానీ లేకపోతే మట్టి పాత్రలు కానీ వాడేవాళ్ళం. అప్పుడు ఇప్పుడున్న రోగాలు లేవు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం పెరగడం వల్ల విపరీతమైనటువంటి పర్యావరణ కాలుష్యం, అట్లాగే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, నిషేధించాలని మనం కేంద్ర ప్రభుత్వం నుంచి లోకల్ గా ఉండే స్థానిక సంస్థల వరకు కూడా అన్ని రకాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో ఏటా 3.5 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలు అనేవి రావడం జరుగుతుంది. ఎంతో పరిశుభ్రంగా పవిత్రంగా ఉండేటువంటి నీళ్లు కూడా ఈ రోజు ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల కలుషితం అవుతున్నాయి. అట్లాగే జీవకోటి ఈరోజు అనేక విపరీతమైనటువంటి పశు సంపద చనిపోవడానికి ప్రధాన కారణం కూడా మనం మార్కెట్ లో వదిలిన ప్లాస్టిక్ బ్యాగులు తింటాం. పశు సంపదే కాదు, పర్యావరణంలో కూడా అసమతుల్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. చివరికి మానవాళి మనుగడికే ప్రశ్నార్థంగా మారినటువంటి ఈ ప్లాస్టిక్ వాడకం వాతావరణ కాలుష్యాన్ని దీనికి వ్యతిరేకంగా మనందరం కూడా అవేర్నెస్ తో ఉండి మనం కూడా ఈ వాడకాన్ని పూర్తిగా తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలని ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి చెరుకోడ రంగసాయి గారికి, శ్రీ విజ్ఞాన వేదిక వారికి అందరికి కూడా పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా